యువరాజు పెట్టిన రౌడీ అక్కడి ఇంట్లో నుంచి పారిపోయి దొంగతనంగా ఎక్కడో పోయి దాక్కొని కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. మందు తాగుతా అంటే ఇంటికి వెళ్ళేసరికి యువరాజుకు జరిగిందంతా వాళ్ళ అమ్మ చెప్పంగానే వాడు కోపంగా యువరాజు రౌడీ దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి రౌడీ మందు తాగకుండా ఇలా అనుకుంటాడు మనసు, అగ్రిమెంట్ తీసుకురమ్మని పంపించిన యువరాజ్ సార్కు నేను పెద్ద తప్పు చేశానని సార్కు తెలిస్తే నన్ను నిలువున నరికేస్తాడు, వాళ్ళ అక్క మీద చేసానని తెలిస్తే నన్ను చంపుతాడు అని చెప్పేసి అనుకుంటూ వాడు మందు తాగుతూ ఉంటాడు. మందు తాగుతా అంటే ఈలోపు యువరాజు వస్తాడు. యువరాజు వచ్చి మా అక్క మీద చేస్తావురా, మా అక్క మీద చేస్తావురా అనుకుంటా బాగా కొడతాడు. ఎంత రౌడీ బతిలాడినా వినడు. రౌడీ అంటాడు, నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు, మత్తులో నేనేం చేశానో నాకే తెలియలేదన్నా, నన్ను క్షమించన్నానని ఎంత బతిలాడినా కూడా అస్సలే వినడు యువరాజు. మళ్ళీ యువరాజు అంటాడు కదా, నేను తప్పు చేశానురా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను అగ్రిమెంట్ తెమ్మని పంపించడము నేను చేసిన పెద్ద తప్పురా అని చెప్పేసి అంటాడు. అనుకుంటూ కొడతాడు. ఇంతలో జగదాత్రి ఉన్న కేదార్ అక్కడికి వస్తారు, లొకేషన్ వెతుక్కుంటూ. రౌడీ లొకేషన్ అక్కడికి వచ్చి అంటుంది కదా జగదాత్రి, లొకేషన్ కరెక్టే కదా కేదార్ అని అంటే, అవును దాత్రి ఇదే లొకేషన్ అని చెప్పేసి కేదార్ అంటాడు. అప్పుడు కేదార్ అంటాడు కదా, ఈ రోజుతో వాడు చాప్టర్ క్లోజ్ దాత్రి అని చెప్పేసి జగదాత్రితో అంటాడు. అని సరే పద లోపలికి వెళ్దామని చెప్పేసి పైకి వస్తారు. వాళ్ళు పైకి వచ్చేసరికి యువరాజు రౌడీని కొడుతూనే ఉంటాడు. మా అక్క మీద చేస్తావురా, నీకు ఎంత ధైర్యం రా, మా అక్క మీద చేస్తావురా అంటే రౌడీ ఏమో అన్న ప్లీజ్ అన్న, తప్పైందమ్మా ఎంత బతిలాడినా కూడా అసలు వినడు. ఇంకా జగదాత్రి కేదార్ ఇది చూస్తే షాక్ అవుతారు వాళ్ళు. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా అలానే నిలబడతారు. ఇంకా యువరాజు అంటాడు కదా రౌడీతో, నువ్వు చేసిన పనికి నీకు చావే పరిష్కారం రా, నువ్వు బ్రతికుండడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి పాకెట్లో నుంచి గన్ తీసి షూట్ చేయబోతాడు. కానీ షూట్ చేస్తాడా, లేకపోతే వాళ్ళంతా ఒకటే కదా, మరి ఎక్స్క్యూజ్ చేస్తాడా, అసలు ఏం చేస్తాడు? కేదారును జగదాత్రి చూస్తున్నారు కదా, మరి ఇదంతా అంటే అక్క మీద చేసారని యువరాజుకి తెలిసి ఆవేశంలో రౌడీని పట్టుకొని కొడుతున్నాడని వాళ్ళు ఆ రకంగా ఫీల్ అవుతారా, లేకపోతే యువరాజ్కి రౌడీ ఎలా తెలుసు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వస్తుందా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.